హాయ్ అండి, వెల్కమ్ టు HariLadiestailor. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలామందికి స్టార్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో తెలియదండి. నేను ఈ వీడియోలో స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే దానికోసం వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కప్పు పొడవు కూడా చూసుకొని, కప్పు పొడవు మనకి తెలిస్తే ఆటోమేటిక్గా నెక్ పొడవు కూడా తెలిసిపోతుంది కాబట్టి నేను ఇక్కడ కప్పు పొడవు దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి నేను అది బ్లౌజ్ని బట్టి నేను ఇక్కడ 3.5కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు మొత్తం టోటల్గా 2.5 ఇంచులకు నాకు ఇక్కడ మార్కింగ్ ఉందండి. ఇక్కడ 2.5 ఉంది కదా, ఈ 2.5 దగ్గర నేను ఈ 2.5కి ప్లస్ ½ ఇంచ్ కలుపుకొని నేను ఇక్కడ పావుదక్కు 3 ఇంచులకు నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ మనం స్కేల్ పెట్టి స్ట్రైట్గా మార్క్ చేసుకుందాము. చూడండి, ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్లో మనం నెక్ అనేది కట్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకుంటాం కదా, ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ రౌండ్ అయితేనేమో మనం ఇక్కడ ½ ఇంచ్ తీసుకొని లేదా 3/4 ఇంచ్ తీసుకొని మనము దాన్ని బట్టి మార్కింగ్ ఇలా రౌండ్ అనేది ఇందులోనే తీసేసుకుంటామండి. కానీ ఇప్పుడు మనం తీసుకుంది స్టార్ కదా, దానికోసం వచ్చేసి ఇక్కడ మనము కింద ఇక్కడ నుంచి మనము 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఇటువైపు ఒక ½ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని ఇలాగా స్ట్రైట్గా ఇలాగా ఒక లైన్ అనేది గీసేయండి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ లైన్కి మనం కలిపేయాల్సి ఉంటుంది. ఇలా క్రాస్గా కంపల్సరీగా స్కేల్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఇలాంటి వాటి దగ్గర పర్ఫెక్ట్ మార్కింగ్ వస్తుందండి. అప్పుడు మన స్టిచెస్ చాలా ఈజీ అవుతుంది అనమాట, స్టిచ్ చేసుకున్నప్పుడైనా కట్ చేసుకున్నప్పుడైనా. చూసారు కదా ఇక్కడ ఎలా వచ్చేసింది స్టార్ నెక్ అనేది. మీరు కావాలనుకుంటే ఈ షేప్ అయినా ఉంచేసుకోవచ్చండి, లేదు అనుకున్నప్పుడు మీరు ఇలా కర్వ్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇందులో ఇట్లా కర్వ్ తీసుకుంటే ఇది ఇంకొక స్టార్ షేప్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. నేను వచ్చేసి ఇక్కడ దీన్ని ఇలా ఉంచేస్తున్నాను. చూసారు కదండి ఎలా కట్ చేశానో. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మీకు టైలరింగ్ మిషన్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను కామెంట్ సెక్షన్ అడగొచ్చుని మీ ముందుకు వీడియోస్ రూపంలో తీసుకురావడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.